ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, గోల్డ్ అండ్ సిల్వర్ మరి కొంచెం తగ్గాయి అనుకునే లోపే మళ్ళీ పెరగడం చూస్తున్నాము. అంటే ఈ ధర ఇంతే ఉంటుందా? మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేదంటే మళ్ళీ 1,30,000, 1,40,000 ఏమన్నా వస్తుందంటారా? నో, బేసికల్గా లాస్ట్ 10 days నుంచి టూ మచ్ మార్కెట్ షేప్లో రాలేదండి. రఫ్గా అరౌండ్ 1,60,000 చుట్టూ రన్ అవుతుంది అది. అండ్ సిల్వర్ కూడా అంతే 2.5 lakh మధ్య రొటేట్ అవుతూ ఉంది. అంటే ప్రతిసారి వరల్డ్ మొత్తం మీద ఏంటంటే అన్సర్టనిటీలు ఎక్కువ కొద్దిగా అది పాజిటివ్ బ్యాస్ మీద మూవ్ అవుతుంది. రీసెంట్గా ఏంటంటే గల్ఫ్లో యుద్ధానికి రెడీ అవుతున్నారు వీకెండ్లో అన్నట్టు షార్ప్ మూవ్ అయింది అనమాట అది. బట్ ఇప్పుడు ఈ వీకెండ్లో ఏం జరగలేదు కాబట్టి మళ్ళీ అవి స్టేబుల్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఏదైనా కానీ వరల్డ్ వైడ్గా లిటిల్ బిట్ అన్సర్టనిటీ వచ్చినప్పుడల్లా అండ్ గోల్డ్ సిల్వర్ రిమైనింగ్ కమోడిటీస్ ఉలిక్కి పడతా ఉంటాయి. అంటే పర్టికులర్ గల్ఫ్లో ఏంటంటే మనకి ఇండియాకి వచ్చి మిథనాల్ కావచ్చు, లేకపోతే గ్యాస్ కావచ్చు, లేకపోతే పెట్రోల్ డీజిల్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, సల్ఫర్ కావచ్చు, యూరిక్ యాసిడ్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువ అటు నుంచి వస్తుంటాయి. అందుకనే దాని ఎఫెక్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మీద, ఆయిల్ అండ్ గ్యాస్ మీద టూ మచ్ ఉంటుంది గల్ఫ్ నుంచి వచ్చేది. అందుకని యుద్ధం జరగకపోయినా ఆ ఉధృత వాతావరణం ఉంటే చాలు 1 month ఇక్కడ రేట్లన్నీ పెరిగిపోతాయి బై డిఫాల్ట్ అనమాట. ఎప్పుడైతే ఈ అన్సర్టనిటీ ఎక్కువ అవుతుంటుందో ఈక్విటీ మార్కెట్ ఏమో డల్ అవుతుంది అండ్ ఈ సిల్వర్ గోల్డ్ ఏమో మూవ్ అవుతూ ఉంటాయి. ఆ ఎన్విరాన్మెంట్ అలా ఉంటే ఈ మూవ్ అవుతూనే ఉంటాయి. ఇంకా ఎంతకాలం మూవ్ అవుతాయి మనకి తెలియదు అనమాట. కాబట్టి గల్ఫ్లో ఇష్యూ ఉన్నంతకాలం, అమెరికా వాళ్ళు అక్కడ నౌకల మీద వాళ్ళ దేశం చుట్టూ ఉన్నంతకాలం ఎంతకంత పాజిటివ్ బ్యాస్ మీద రన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఆ కలగాంచి ఇప్పుడు టూ మచ్ ఫాస్ట్గా ఆల్ టైమ్ హైక్ వస్తాయి నేను అనుకోవట్లేదు టూ మచ్గా. బట్ చార్ట్స్ అయితే స్టిల్ బాగానే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అంటే వీక్లీ చార్ట్స్ హైయెస్ట్ క్లోజ్ అయినాయి, మంత్లీ చార్ట్స్ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయినాయి, ఎటు వచ్చి డైలీనే లోయెస్ట్లో క్లోజ్ అయింది అది. అంటే నేను అనుకోవటం ఏంటంటే నెక్స్ట్ 6 months వరకు సైడ్వేలో ఉంటుంది అనుకుంటున్నా, టైం కరెక్షన్ జరుపుకుంటూ. కాబట్టి మన గోల్డ్ 1.5 lakh అట్లానే రొటేట్ అవుతూ ఉంటుంది. సిల్వర్ అయితే 2.5 lakh రొటేట్ అవుతూ ఉంటుంది. అంత హర్రీగా ఆల్ టైమ్ హైకి అయితే వెళ్ళదు. అంటే మరి ట్రంప్ రీసెంట్ గా మళ్ళీ ట్యాక్స్ పెంచుతానంటున్నారు కదా సార్, ఆ ఇంపాక్ట్ కూడా పడింది అనుకోవచ్చు. రీసెంట్ గా ఈ అమెరికా వాళ్ళు బఫన్ లా తయారయ్యారండి. అంటే పొలిటికల్ లీడర్లు అంత బఫన్ లాగా ఈవెన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా లేనట్టుంది. అటు సుప్రీంకోర్టు అది ఆ టారిఫ్ లేటం పార్లమెంట్ అప్రూవల్ లేకుండా రాంగ్ అన్నా కూడా ఇటు బయటకు వచ్చేసి వెంటనే నేను 10% వేస్తా అన్నాడు. అంత తాగడ మళ్ళీ తెల్లారింది మధ్య రోజు 15 అంటున్నాడు. మళ్ళీ తెల్లారితే ఏమంటాడు వాళ్ళకే తెలియదు. అందుకని అమెరికన్ ఈ టారిఫ్కి ఒక సైంటిఫిక్ రీజన్ అంటే ఏం లేదు. మేబీ ట్రంప్ ఉన్నంతకాలం ఈ అన్సర్టనిటీ అంతే ఉంటుంది, ఈ ట్రంప్ ఉన్నంతకాలం. అండ్ ఒకసారి ట్రంప్ వెళ్ళిన తర్వాతనే ఒక స్టెబిలిటీ వచ్చిద్దేమో తెలియదు. మొత్తానికి ఏమైనా కానీ ట్రంప్ పుణ్యం అంటూ అమెరికా ఇమేజ్ డౌన్ అయిపోయింది. అంటే పబ్లిక్లో వాళ్ళ సోషల్నే పోతున్నట్టు వాళ్ళు. అండ్ అన్సర్టనిటీ ఉంటుంది. అండ్ అసెట్ క్లాస్లు మొత్తం టూ మచ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. అండ్ దానితోడు ఐటీ ఇండస్ట్రీ ఎట్లాగో కొంచెం స్ట్రక్ అవుతూ ఉంది కదా. కాబట్టి ఐటీ డల్గా ఉండి అండ్ ఎకానమీ కొంచెం అటు ఇటు అవుతున్నప్పుడు న్యాచురల్గానే అంటే కమోడిటీ పర్టికులర్గా సిల్వర్ గోల్డ్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ట్రంప్ ఉన్నంత కాలం గోల్డ్ సిల్వర్ రేటుకి దోకా లేదనుకోవచ్చు. అలాగని మరి పాత అంత స్పీడ్గా పెరిగేంత ఛాన్స్ ఉందంటే ఉండకపోవచ్చు కూడా. బట్ స్టిల్ పాజిటివ్ బయాస్ మీద ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 10 to 12% అలా ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ముందు పోవచ్చు. బట్ లాస్ట్ లాగా రిటర్న్స్ అయితే ఖచ్చితంగా రావు. అంటే కొంచెం తగ్గుతుంది, కొంచెం పెరుగుతుంది సార్. అంటే ఇప్పుడు మ్యారేజ్ నేను ప్రతి ఎసెట్కి ఆ క్వాలిటీ ఉంటుంది. కొంచెం డౌన్, కొంచెం అప్ అండ్ అనేది మామూలు విషయం ఉంటుంది. కాబట్టి ఈ మధ్య ఏంటంటే అది ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈ ఫీచర్స్, ఆప్షన్స్, ఈ లెండింగ్ ఈ ఫార్మాట్లోకి వచ్చిన తర్వాత పేపర్ ఎసెట్లోకి ఒకటే ఎక్కువ అవుతుంది. ఈ కాలేజ్ స్టాండర్డ్ డివియేషన్ అది ఎక్కువ అవుతుంది రాను. అంటే కాబట్టి అది కూడా వాలటైల్ ఎసెట్లా తయారైపోయింది. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే బిట్ కాయిన్ కొంచెం స్టేబుల్గా ఉందేమనిపిస్తుంది. మామూలుగా అయితే బిట్ కాయిన్ హై బీటా, టూ మచ్కి బీటా అనమాట అది. ఇప్పుడు ఇవి కూడా అంతే జర్నీ దాంట్లోకి. కాబట్టి ఎవ్రీడే అటు ఇటు షేక్ అవుతా ఉన్నట్టు. కానీ బట్ అదర్వైజ్ అంటే గోల్డ్ ఈజ్ గుడ్ అసెట్. దాని మీనింగ్ ఏంటంటే ముందు రోజుల్లో ఒక ఈక్విటీలో లాంగ్ టర్మ్లో పెట్టకూడదని అర్థం. మీరు ఫుల్గా డైవర్సిఫై చేయండి అండ్ కొత్త రిస్క్ మినిమైజ్ అవుతుందని అర్థం. అందుకని గోల్డ్ సిల్వర్ని కూడా ఓవరాల్ పోర్ట్ఫోలియోలో ఒక 5 to 10% మనం కన్సిడర్ చేయొచ్చు. దాన్ని నెగ్లెక్ట్ చేసే అసెట్ అయితే ఖచ్చితంగా కాదు. ఇంకా అది మెసేజ్ అలానే పాస్ చేస్తుంది అనమాట. కాబట్టి చేసుకోవచ్చు. రేట్స్ అంటావా, అవును, ఎవ్రీడే ఎవ్రీ వీక్ 1 or 2% మూవ్ అవుట్ అనేది మామూలు ఇష్యూ అది. కాబట్టి ఈ మధ్య ఎక్కువ షేక్ అవుట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా మాట్లాడుకుంటే సార్ మరి ఈ టైం కరెక్టే అంటారా? ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు రైట్ రాంగ్ అనే బదులు మీరు 5 years మీకు కావాలి అనుకున్నప్పుడు యావరేజ్ మీద ఎస్సీపీలు చేసుకుంటూ పోయాం అనుకో, తప్పేం లేదు కదా. బట్ లంసంకి ఇది రైట్ టైం అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే అది ఆల్రెడీ చాలా దూరం వచ్చేసింది. అది కొంచెమైనా టైం కరెక్షన్ తీసుకుంటే 5-6 నెలలు స్టెబిలిటీ అవుతే అప్పుడు చూడొచ్చు కానీ లంసంకి.
అండ్ దిస్ ఈజ్ నాట్ రైట్ టైం. అదే టైంలో పడేంత కండిషన్స్ ఏం లేవు దానికి. ఎస్ సిల్వర్ అయినా గోల్డ్ అయినా పడే అంత లేదు. వరల్డ్ వైడ్గా ఈక్విటీ మార్కెట్లో అన్సర్టెంటీ ఉన్నంతకాలం అవి సేఫ్టీగా ఉంటాయి, అట్లనే బాగుంటుంది అనమాట. అండ్ ఈవెన్ కమోడిటీస్లో అన్నీ కూడా స్ట్రాంగ్గానే కనపడుతుంది బుల్లిష్ కానీ. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఉంచుకోవచ్చు. సిల్వర్ గురించి మాట్లాడుకుంటే 4 వరకు వెళ్ళిపోయిన సిల్వర్ ఇప్పుడు 3 వరకు మళ్ళీ రావడం చూసాం కదా సార్. అవును. అంటే మళ్ళీ 3 నుంచి మళ్ళీ డౌన్ వస్తుందా, మళ్ళీ చాలా మంది కొంతమంది అంటున్నారు మళ్ళీ 5 వరకు వెళ్తుందని అంటున్నారు, అంటే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు. క్వశ్చన్ ఏంటంటే వరల్డ్ వైడ్గా ఇంతకుముందున్నంత కండిషన్ మళ్ళీ ఇప్పుడు డూప్లికేట్ అవ్వవు. ఇంతకుముందు లివరేజ్ ప్రెజర్ వల్ల మార్జిన్స్ బాగా పెరుక్కుంటూ పోవటం వల్ల ఆ మార్జిన్ స్క్వీజ్ వల్ల కొలాప్స్ అయిపోయింది అది. ఇప్పుడు మళ్ళీ అంత రిస్క్ తీసుకుంటారని నేను అనుకోవట్లేదు ఎవరు కూడా. ఒకవేళ తీసుకుంటే ఏమవుద్ది నెక్స్ట్ ఏంటంటే ఒకసారి డ్రాప్ అయింది మళ్ళీ ఇది పైకి ట్రై చేసింది అనుకోండి, దాన్ని డబుల్ టాప్ ప్యాటర్న్ అంటాం మేము. ఆ ప్యాటర్న్కి వచ్చింది అనుకోండి, ఇంతకుముందు షార్ట్ కొట్టులు మళ్ళీ కొడతారు. అంటే ఇంతకుముందు ఎవరైతే 4,20,000 దగ్గర అమ్మారో మళ్ళీ ఈసారి అక్కడ అమ్ముతారు. అమ్మినప్పుడు అది కిందకు వచ్చేస్తుంది. ఈ లోపు ఇప్పుడు 2.5 lakh దగ్గర కొన్న వాళ్ళందరూ ఆ 4.2 lakh దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అంటే ఇటు ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళు అమ్మి అటు షార్ట్ కొట్టే వాళ్ళు అమ్మి ఇద్దరు కూడా అమ్ముతుంటారు కాబట్టి ఖచ్చితంగా కిందకు వచ్చింది. దాన్ని మనం డబుల్ టాప్ ప్యాటర్న్ అంటాం అనమాట. అందుకే మళ్ళీ తిరిగి అది 2.5 lakh రావాల్సింది అట్లనే కూడా. ఒకవేళ 4.5 lakh వెళ్ళి అక్కడ పడకుండా 5-6 నెలలు గడిపితే అప్పుడు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వస్తుంది. వచ్చినప్పుడు అది ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరం పెరుగుద్దని ఈ సంవత్సరం నేను అనుకోవట్లేదు. ఓకే, అంట ఇంతకుముందు స్పీడ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి టైం కరెక్షన్ తీసుకుంటుంది ఒక 5-6 నెలల వరకు. ఆ తర్వాత డిసైడ్ అవుతుంది పోదామని. స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారివి ఫిబ్రవరి 28, మార్చ్ 1వ తారీఖున సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించబోయే ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఎక్కడ రిటర్న్స్ బెస్ట్ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి, ఏ స్టాక్స్ బాగున్నాయి, ఇవన్నిటిపైన ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ క్లాసెస్ నిర్వహించబోతున్నారు. ఈ క్లాసెస్ కనుక మీరు అటెండ్ అవుతే సార్ని డౌట్స్ అడిగి మీరు క్లారిటీ క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వడం వల్ల మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీసే కానీ బిజినెస్ ఐడియాస్ కానీ ఇవన్నీ తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.